వావ్, ఇట్స్ డెలిషియస్, వా సూపర్, ఏ డెలిషియస్ రాదా ఆకాయలే. అందులో కొత్తగా ఏమొచ్చి పడిపోయింది రుచి? అది చేతి చెమట తప్ప ఏం పడుతుంది? మరి కష్టపడొద్దు ఏంటి? గంటలుగా పొద్దు నుంచి రాత్రి దాకా నిలబడి నాన్న సావులు చేస్తుంటే తేరగుందా కష్టం? ప్రజలకి ఎవడన్నా చేసి పెడితే ఇష్టం, మొత్తం అవుట్ సోర్సింగే, తిండి కూడా అవుట్ సోర్సింగే. మొన్న మధ్య ఒక భక్తుడింటికి వెళ్ళాం, వంటలేదు, రోజు తెచ్చుకోవటమే. చిచ్చి ఈ రోజులు ఎవడరా ఉండేది అన్నట్టు కొందరు రేంజ్. తెగ తినేసి 12ంటికి అర్ధరాత్రి ఆయాసం వచ్చేస్తుందంట. అదొక యాప్ ఉంది, అందులో కొడితే ఆడు సోడా పట్టుకొచ్చాడు. రాత్రి 1 గంటకు సోడా తెచ్చాడు. అబ్బా, ఏది పడుతుంది వచ్చేస్తుంది, ఎప్పుడు కావాలి తప్పటి వచ్చేస్తుంది అంట. ఇంట్లో ఎక్కడ చూసినా పొట్లాలే, దారాలే, ఏగలే, దోమలే, పురుగులే, కంపు, నాశనం. ఎందుకంటే భక్తులు భూతదయ కలిగిన వారు, సగం వేలకి సగం జంతువులకి. ఏ జంతువులకి? వీళ్ళే సకలమైన మురికి చేత పెంచి పోషిస్తున్న పాపిష్టి దుష్ట దుర్మార్గ నిత్య నికృష్ట అపవిత్ర మురికి సంబంధమైన పురుగులకి. కడుపుమంటి పోయి చెప్తున్నాం, మరి ఏం చేయమంటావు? శుభ్రం ఏదిరా? చిచ్చే, ఎవడో చేసి పెడితే తినటం బాగా అలవాటైపోయింది. జపాన్లో అదో కంపెనీ లంచ్ అవర్ గంట సేపు తీసుకుంటున్నారని చెప్పేసి అన్నం తినిపించే ఒక రూపం తయారు చేశారంట. దానికి ఒక ఫీడింగ్ ఇచ్చారు, 15 ముద్దలు పెట్టి 10 ముద్దలు పెట్టి చాలు, ఎందుకు అడ్డగోలు తినేస్తే నిద్రపోతారు వీళ్ళని. దానికి ఇచ్చినటువంటి ఏమంటారు దానికి, కమాండా ఏమంటారా, అదే వెళ్ళిపోయి సమర్పించుకొని కూర్చోవటమే దాని ముందు, అలాగా అది అలా తినిపించేది. దానికి ఇచ్చిన టైమింగ్ ప్రకారం నవలాలి నువ్వు కొంచెం తీరుగా. యాక్చువల్గా మేము 32 సార్లు అలాగవ్వదు. టపా టపా నవ్వులేస్తే 15 మొదలు పెట్టి నీకు ఆకలి ఎక్కువ వాపదు, మా తుడిచేద్దు మూతి. ఎలా ఇంకోటి రా నెక్స్ట్. మనుషులకి ఎంత బద్ధకం అయిపోయింది సార్. ఒక మేధావి అన్నాడు, అసలు ఈ అన్నం తినటం, ఈ సావు వంట ఎందుకు? దేవుడు పొట్ట మీద ఒక జిప్పు పెడితే బాగుండేటని ఇంత ఆహారం అందులో వేసి జిప్పు పెట్టేది. నా ప్రపంచ సోమరిపోతులో టాపు. దేవుడు ఇక్కడ ఒక జిప్పు పెట్టాలంటే అడిగి అంటే పెట్టారా కొంతమందికి. నరకం పడుతున్నారు హాస్పిటల్లో, వాళ్ళు తినకూడదు, గొట్టాలే కోతలే వేసేత్తమే లోపల. గతిమాలని పాపిష్టి బుద్ధి ఎందుకు కోరుకుంటున్నావా బతుకు? కొంతమంది యాపిల్ కూడా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న కోసేపోతే తినలేరు. ఎందుకని? అంత లావు పట్టుకొని ఎంత తింటామండి, ఊరంతా తెరిచి తినాలి. అఫీషియల్గా మునిపంటితో కొరుక్కోవచ్చు. ఇంత అఫీషియల్ పోజు కొట్టే మనుషులు ఇట్ట పట్టుకొని 2 చేతులు వాడి, అద్భుతమైన నీ చేయి కూడా వాడి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తులు కోరుకుంటే చర్చి గ్రూపులో పెడతా. ఎందుకంటే మన బిడ్డలే, వాళ్ళని చూస్తే దేవుడు 3వ చేయి కూడా వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే 2 చేతులు చాట్ల ఆ సరుకును లోపల గెంటేసుకోవడానికి. అందులో ఏలబడిపోయాయి, కారిపోయాయి, తుల్లి పడిపోయాయి. ఏ క్లాస్ అని ఖర్చీకి మించినటువంటి టిష్యూలు ఉంటే తప్ప చిన్న చెతక టిష్యూలు కాగవు. 5 టిష్యూలు పట్టుకొని ఓ దెబ్బ కొడితే ఏసు రక్తం ఏం చేయం. ఇదేంటి ఫిట్స్ వచ్చి పడిపోయిన సొంకారిపోయినాడు అలాగా పడిపోతుంటే నేనంటాం కాదు, ఆడు అద్దం ముందు కూర్చొని తింటే 2సార్లు అడే తింటావు. అసలు ఆహారంలో ఈ అద్భుత హస్తాన్ని అంత బలంగా వాడుతున్నాను ఏంటి అని బాధ అడిగి వస్తే చాలు కదా. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా తిన్నా కొద్ది గొప్ప అంటుకుంటారు కదా ఈ చేతికి కూడా.
స్వాహ. ఏమిటి నన్ను అడక్కో. సోకాల్డ్ ట్రెండ్ అఫీషియల్ ఓ రేంజి ఏంటి ఇంతకని జామకాయ కొరుక్కోమంటే అది పల్లెటూరు స్టైల్. కట్ చేసి పీసెస్ తీసుకురా. అలా కాయకాయ ఎలా తింటాం? ఏదైనా పుచ్చకాయ కోసుకొని తింటాకి బుడిద కొమ్మకి ఏంటో అలాగే నువ్వు తాగేస్తారు అనుకో, అవ్వదు. జామకాయకి ఏమైంది? యాపిల్కి ఏమైంది? వీడు సోకి ఎంతకెళ్ళద్దంటే రేపు పొద్దున్న ద్రాక్ష పళ్ళు కూడా కోసుకుంటాడు. నేనేమన్నా కొంచెం న్యాచురల్గా బతకండి, పనికిమాలి సోకు పోకండి. ఆ పనికిమాలిన సోకులో బీభత్సంగా వాడబడి ఈ హస్తం ఎంతకన్నా తెలివేం లేదు అందులో. నేచర్కి అడ్డంకి వెళ్తే ఎవడు ఆగడం. నేను చెప్పే సువార్త అది. భూమికి ఏం కావాలో దాన్ని వదిలేయండి, అని కూడా తినేవ్వండి. దానికి దక్కాల్సిన పండ్లు కూడా ఇడే తినేసి లేని సారం ఒట్టుకొచ్చేలాగా రసాయనాలు తీసుకొచ్చి వేసేసి నాశనం చేసేస్తాడు. మితాహారం సర్వశ్రేష్టం. ఇవాళ కాదు, 2006లో సెమినార్ పెట్టా విశాఖపట్నంలోనే. ఈ ట్రైట్ అనే ప్రోగ్రాం పెట్టా, సరిగ్గా తినండి అని. ఎలా ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఆహారం గురించి 3 మాటలు చెప్తాను. చెప్పమంటారా? మరి మీరు పాటిస్తారా? ఓ దశంభాగం భక్తులు చెప్పారు పాటిస్తామని. 90% చెప్పండి అసలు ఆలోచిద్దాం అన్నట్టుగా ఆగారు. వాస్తవాలు అలా ఉంటాయి మరి. సరే, జీవాహారం తినాలా మృతాహారం తినాలా అనండి. ఏది వండినా అది మృతాహారమే. వండిన పదార్థాలన్నీ కూడా అంటే ముక్కలు కోసాక అది కూరగాయ అయినా, వంకాయ అయినా, బెండకాయ అయినా, తోటకూర అయినా ఉడికించామంటే పొయ్యి ఎక్కిందంటే బతుకుండా చచ్చిపోద్దా? చచ్చిపోతే మృతాహారం అనాలా జీవాహారం అనాలా? వండిన ఆహారం ఏదైనా ఎంత చాలా హైజీనిక్గా చచ్చిపోయిందే. సోకు పదాలు పలకడే తప్ప ఏమి లేదు అందులో. వండిన ఆహారం ఏదైనా, ఏ ఆహారం అండి? మనం తినే ఆహారంలో 90% ఏంటండి? మృతాహారమే. మళ్ళీ దానికి స్పెషల్ పేరు, ఆహారం అరుగుతలేదని, తిన్నది వంట పడతలేదని, పెద్దగా ఆకులు పుడతలేదని. అసలు ఆహారం చుట్టూ తిరిగే అంశాలు ప్రార్థనలో 50 ఉన్నాయి. ప్రేయర్ రిక్వెస్ట్లో సగం అయ్యే. సరే, మృతాహారం. రెండో ఆహారం పేరు జీవాహారం అనండి. జీవాహారం అంటే వండకుండా తినగలిగే ఆహారం ఏదైనా. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ. వెజిటేబుల్స్లో కాకరకాయ అలా తిను, నువ్వు బీరకాయ పట్టుకుని నవ్వులుతా లేదని కూర్చుంటే కష్టమే. కానీ ఒట్టిగా ఉడికించక్కర లేకుండా తినగలిగిన క్యారెట్ లాంటివి, కీరా లాంటివి వాటిని కూడా కోసేసి ఉడకబెట్టి దానికి 100 రకాలు వేసేసి తిప్పేసి సర్వనాశనం చేద్దాం నీ ఒక్కడికే చేతలైన సాతాను దూతలాగా ఎందుకలాగా? అదేమన్నా వండకుండా తినలేని పదార్థం కాదుగా, తినొచ్చు. నేను ఆశ్చర్యపోయి ఈ వారంలో చూశాను జామకాయ పచ్చడాట. కూడా చూసావేటే? ట్రై కూడా చేసావా? చక్కని జామకాయని ముక్కలు కోసి కళాయిలో నూనె పోసి వేడివేడి దాంట్లో వేసేసి 100 రకాలు అందులో పోసేసి తిప్పేసి నీకంత కఠిన ముష్కర దుర్మార్గ హృదయం ఎందుకు వచ్చిందిరా? నా హృదయం ఆక్రోశించింది. రే 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 అంతేగా. వండక్కర లేకుండా తినగలిగే ఆహారం ఉంటే దయచేసి జామకాయ, మామిడికాయ,
ఉట్టిగా తినగలిగేదని అట్లా తినేసేయండి. తినలేనిది కాకరకాయో ఇంకేదో వండకుండా తినలేమంటూ వండుకో, కానీ వండకుండా ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు కదా. వాటిని ఏమంటారంటే జీవాహారం. ఈ రెండు దాటాక అమృతాహారం. ఏంటది అంటే అసలు మరణం లేనిది. దాంట్లో మొదటిది తేనె, రెండవది గింజలు. ఓ గింజ ఒడ్డు కానీ గోధుమ కానీ ఏదన్నా నువ్వు ఒక గిన్నెలో తీసుకొని ఇంట్లో పెడితే అది 10 సంవత్సరాల తర్వాత కూడా, 20 సంవత్సరాల తర్వాత కూడా దానికి చావు ఉండదు. 20 సంవత్సరాలుగా గూట్లో పెట్టిన ఒక గింజను తీసుకొచ్చి నెలలో పెడితే 3వ రోజుకి దేవునికి స్తోత్రం, చావు లేదు దానికి. ఎట్టుంటుంది? అమృతం. అమృతం అంటే తీయ కాదు. ఎవరన్నా బాగా తీయకుంటే అమృతం లాగా ఉందా? అమృతం అంటే తీపి కాదు, చావు లేనిది అని. మరి అమృతంలో మొదటి దానిగా తేనె అనే దానికి ఎందుకు ఆ స్థానం ఇస్తామంటే చావదు, పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాడైపోతుందంటే తేనె కాదు, బెల్లం పానకం. తేనెగా నీకు అమ్మారు మోసం చేసి. నువ్వు చిన్నప్పుడు సండే స్కూల్ పద్ధతిలో నువ్వు కరెన్సీ నోటు మీద వేసి కింద నుంచి చెట్టు చూసి ఇది సూపర్ అని కొనేసావు కదా. ఇవన్నీ ఆడికి కూడా తెలుసు, ప్రాక్టీస్ చేశాడు. అది అంత అమాయకుడు కాదు. వినియోగదారుడి కన్నా కల్తీ చేసుకుని చేసేవాడే బీభత్సమైన తెలివైనోడు. నేను చేసే మనం ఏంటంటే మంచి తిండి తినండి. పెద్ద కొబ్బరి నూనె నట్టుకొచ్చి పేరం చేయండి, దగ్గర కడుపులో బాగోలేదని అడ్డమైన తినేసి మా పేనం మీదకి వచ్చి. మీ నేల పంట దీవించబడాలి, మీ భూసారం అధికమవ్వాలి. దానికి బైబిల్ ప్రతిపాదించిన పద్ధతులు ఏంటంటే కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, పండించే నేలే, అందించే నేలే తినాలి, వదిలి. కరువు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు చాలా అయిపోయిందంటే అరటిపండులో 70% కులిపోతే ఆ 30% కష్టపడి కట్ చేసి తినేస్తమే తప్ప, పోనీ 70% అయింది కదా, పోనీ నేల మీద వేసా. మామిడి పండు ఈ పక్కంతా కులిపోయింది, అలాగ పట్టుకొని ఒడుపుగా ఈ పక్కంతా తినేసి అమ్మయ్య ఇంకేం లేదు కదా. కొంచెం ఉన్న నేలను తినేవ్వండి. నేను చెప్పేది అది. ఇది చేదస్తం కాదురా బాబు, భూమిని కాపాడుకునే పద్ధతి. 1000 సంవత్సరాలుగా బైబిల్లో ఉన్నటువంటి ఉపదేశం. వరుసగా 6 సంవత్సరాలు విపరీతంగా పండించుకొని తినండి, ఓ సంవత్సరం వదిలేయండి. కోసుకోవద్దు కాదు, రాలిపోయిన కాయ కూడా ఎరుకోవద్దు, వదిలేయి. అప్పుడు ఆ భూమి నెక్స్ట్ వచ్చే పంట అంట బీభత్సం, అంతుపంతులేని పంట వచ్చేస్తుంది. నేనేం చెప్తానంటే, ఈ రోజుల్లో సంపన్నులందరూ ఫామ్ హౌస్ల పేరు మీద ఎకరాల కొద్ది తీసుకొని పండించుకొని ప్రపంచానికి అమ్ముకొని బతికే అవసరం లేని, కేవలం సరదా కోసం, ఏదో ఇంట్లో కూర కోసం సరదా కోసం వేసుకున్న చెట్లేగా. మీకేమది జీవనోపాధి కాదుగా, ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి కాదా. మీరైనా ఒక సంవత్సరం వదిలేయండి, నెలకే తిన్న ఈ భూమిని. ఒక్క పండు కూడా భూమి మీద పడినవారు రాలిపోయింది కూడా లాగేస్తావు, మళ్ళీ భూమిని ముద్దెట్టేస్తావు. అది మంచి ప్రేమ కాదని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. చివరిగా, నీ నేల పంట దీవించబడాలి, భూమి మీదకి సమృద్ధి అయిన ఆశీర్వాదం రావాలి అంటే దేవుడు ఒక మంచి పద్ధతిని బైబిల్లో మనకు తెలియజేశాడు. ఏమిటా పద్ధతి అంటే, దేవుని మాట చొప్పున విత్తాలి. భయంకరమైన కరువు సీమలో అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితులలో ఇస్సాకును దేవుడు వద్దు, నువ్వు ఇక్కడే ఉన్నాడు, తట్టుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఏ పంట అన్నాడు. అక్కడంట 100 పంట వచ్చిందంట. ఆమేన్. ఎక్కడ ఆహారం తినడానికి కూడా లేని కరువు సీమగా ఉండిందో అక్కడే 100 పంట వచ్చింది. కారణం, అకస్మాత్తుగా కరువు తర్వాత భూమిలో భూసారం పెరిగిపోయిందా?
ఆయన మాట చొప్పున చేస్తే భూమి తన ఫలమనేస్తుంది. ఆమేన్. ఒక్క మాట మీ దృష్టికి తీసుకొస్తాను. భూమికి మనకి కనెక్షన్ ఉందని, భూమి కొరకు చెప్పబడ్డ వాగ్దానాలు మనకు వర్తిస్తాయని, మనకు దీవెన కావలసి వచ్చినప్పుడు భూమిని దేవుడు దీవిస్తున్నాడని, మనకు శిక్ష విధించాల్సి వస్తే దేవుడు భూమిని శిక్షిస్తున్నాడని, మన దీవెన మన శిక్ష భూమిపై కనబడుతోందని మనం నేర్చుకున్నాం కనుక ఒక మాట అంటాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 1వ అధ్యాయంలో నిరాకారంగా శూన్యముగా భూమి మారిపోతే 9వ వచనములో ఆకాశము కింది జలములు ఒక్కచోటనే కూర్చబడి ఆరని నెలలకు రావాలి అన్నాడు. భూమి మళ్ళీ పైకి వచ్చింది. బయటకు వచ్చిన భూమిని పట్టుకొని దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మొలపించునుగాక అన్నాడు. మొలిపించింది. ఆ తర్వాత మృగములను, పశువులను, పురుగులను భూమే పుట్టించునుగాక అన్నాడు. పుట్టించింది. నా మాట అనండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి తనే నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. తనకే ఆకారం లేదు. అలాంటి నాశనం అయిపోయిన భూమిని 9వ వచనంలో దేవుడు మరలా పైకి తీసుకొచ్చాడు. ఆ పైకి తెచ్చే క్రమంలో ఏమన్నాడు? ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉన్న నీళ్ళ కింద నానిపోతున్న భూమి అయినా బయటకు వస్తూనే ఆరిపోయి రావాలి, నాకు అసలు తడి కనపడకూడదు అన్నాడు. ఇన్నాళ్ళుగా మనం ఎక్కడ ఉన్నామో, ఏ అలవాటు, ఆచారం, కులం, మతం, సాంప్రదాయం, స్నేహంలో ఉన్నామో అందులోంచి మనం ప్రభువులోకి వస్తున్నప్పుడు, దేవుని మాటను పట్టుకొని బయటకు వస్తున్నప్పుడు ఇంకా తడి కూడా ఉండకూడదు. ఆ ప్రత్యేకతలో మనకు కనపడాలి. అలాగూ బయటకు వస్తే సాధారణంగా ఫలించే ఫలాలు, గడ్డిని విత్తనాలు ఇచ్చే ప్రతి చెట్టు భూమి మొలిపించునుగా కంటే మొలిపించింది. గడ్డి చెట్లు మొలిపించిన భూమికి విపరీతం కాదు, సాధారణం. కానీ 24వ వచనంకి వచ్చేసరికి పశువులను, మృగములను, పురుగులను భూమి పుట్టించునుగాక. సింహం, ఎలుగుబంటి, చిరతపులి, ఏనుగు ఇలాంటివన్నీ కూడా ఎవరు పుట్టించారట? భూమి పుట్టించునుగాక అని పలికితే భూమి పుట్టించింది. అంటే 2వ వచనంలో తనకే ఆకారం లేదు. 9వ వచనంలో దేవుని మాటకు లోబడి నీళ్ళ మీద నుంచి బయటికి రాగలిగితే నీళ్ళ కింద నుంచి 11, 12 వచనాల్లో అది సాధారణంగా ఫలించింది. 24వ వచనం వచ్చేసరికి దేవుడు మాత్రమే చేయగలిగే సృష్టి కార్యాన్ని భూమి చేయగలిగింది. నీవెంత చెడిపోయినా, పడిపోయినా, నిరాకారంగా శూన్యంగా మారిపోయినా దేవుని మాట విని పునరుత్థానంలోకి రాగలిగితే, తిరిగి మొదటి ఆత్మీయ అనుభవంలోకి రాగలిగితే నువ్వు సాధారణంగా ఫలించే ఫలాలతో పాటు దేవుడు మాత్రమే చేయగలిగే అసాధారణ కార్యాలు కూడా చేయగలుగుతావు. భూమి విషయంలో దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం నీకు అర్థమవుతుందా? భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయినట్టే నీ లైఫ్ కూడా కోల్పోయి, నష్టపోయి, నిరాకారంగా శూన్యంగా మారిందా? నువ్వు దేవుని మాట విని ఆ కూరుకున్నటువంటి పాపం నుంచి బయటికి రా, నిన్ను ఫలింప చేస్తాడు. అంతేకాదు, దేవుడు తాను మాత్రమే చేయగలిగే కార్యాలు నీ ద్వారా చేయిస్తాడు. నాశనమైన భూమిగా, నిరాకారం అయిపోయిన జీవితంగా, ఫలము లేని వ్యవహారంగా మారిపోయిందా? నిస్సారంగా జీవితం మారిపోయిందా? దేవుడు మాత్రమే చేయగలిగే ఆశ్చర్య కార్యాలు చేసే స్థాయికి దేవుడిని తీసుకొస్తాడు. భూమి ద్వారా ఈ పాఠాన్ని ప్రభు మనం నేర్పుతున్నాడు. లోబడదామా? అప్పగించుకుందామా? దేవుని మాట విని అందులోంచి బయటకు వద్దామా? నువ్వు ఫలించడమే కాదు, దేవుడు మాత్రమే చేసే భీకర కార్యాలు చేస్తావు. ఈ కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకో.